ఈ రోజు బైబిల్ అధ్యయనం మత్తయి సువార్త 16వ అధ్యాయం, మొత్తం 28 వచనాలు. ప్రార్థన. తండ్రి, మేము మరొక రోజు అనుభవించినందుకు కృతజ్ఞతలు, మరియు మీ మాటను అధ్యయనం చేస్తూ మా సమయాన్ని ఆశీర్వదించండి. మమ్మల్ని మీ దగ్గరకు రప్పించమని మేము కోరుతున్నాము. యేసు నామంలో ఆమెన్. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి యొక్క సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, ఆయన ఇట్లనెను: సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురుగదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురుగాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరమువారు సూచక క్రియనడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయేగాని మరి ఏ సూచక క్రియైన వారికనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకునుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందునగదా ఈ మాట చెప్పెనని తమలో తాము ఆలోచించుకునిచుండిరి. యేసు అది ఎరిగి, అల్పవిశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకునిచున్నారు? మీరింకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అది అయినను. 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్యకుమారుడవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు యిర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారినడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావుగాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకునగోరువాడు దాని పోగొట్టుకునను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునువాడు దాని దక్కించుకునను. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియ్యగలడు? మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. 28 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. ఓ దేవా, మా విలువైన సమయాన్ని నీ వాక్యాన్ని అధ్యయనం చేసినందుకు ధన్యవాదాలు. మా మార్గాలలో నడవడానికి మరియు మన సత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి మాకు ధైర్యాన్ని ప్రసాదించు.
మీ పరిశుద్ధాత్మ మాకు మార్గనిర్దేశం చేస్తూ సర్వసత్యంలోకి మమ్ములను నడిపించునుగాక. ఆమెన్.